ఉన్నది ఒకటే జీవితం, రెక్కలు తొడగాలి. ఈ జన్మను భయంతో కాదు, ధైర్యంతో జీవించాలి. మన కలను వాయిదా వేయకుండా ఈ రోజే ప్రారంభించాలి. చిన్న అడుగైనా ముందుకు వేస్తే గమ్యం దగ్గర అవుతుంది. ప్రతి ఉదయము కొత్త అవకాశాన్ని తీసుకుని వస్తుంది. నిన్నటి తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలి. సమయాన్ని విలువైందిగా భావించి ఉపయోగించాలి. ఆశతో రోజును ప్రారంభిస్తే విజయానికి దారి కనిపిస్తుంది. భయం మనల్ని వెనక్కి లాగుతుంది, కానీ నమ్మకం ముందుకు నడిపిస్తుంది. మనపై మనకున్న విశ్వాసం బలంగా ఉండాలి. ఇతరుల మాటలతో మన లక్ష్యం మారకూడదు. ధైర్యం ఉన్న చోటే విజయం ఉంటుంది. అపజయం వచ్చినా నిరాశ చెందకూడదు. అది మనకు పాఠం నేర్పే గురువు లాంటిది. మళ్ళీ ప్రయత్నించే పట్టుదల పెంచుకోవాలి. ఓటమిని విజయానికి మెట్టుగా మార్చుకోవాలి. సమయము ఎవరి కోసమూ ఆగదు. ప్రతి నిమిషాన్ని సార్థకం చేసుకోవాలి. పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలి. క్రమశిక్షణతో జీవితము సవ్యంగా సాగుతుంది. ఇతరులతో పోల్చుకోవటం మానేయాలి. మన సామర్థ్యాన్ని మనమే గుర్తించాలి. ప్రతిరోజు కొంచెం మెరుగ్గా మారాలి. స్వీయ అభివృద్ధి మన ప్రధాన లక్ష్యం కావాలి. ఆరోగ్యము మనకు గొప్ప సంపద. శరీరాన్ని శ్రద్ధగా చూసుకోవాలి. మంచి ఆహారము మరియు వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యం ఉంటేనే కలలు నెరవేరుతాయి. సానుకూల ఆలోచనలు మన జీవితాన్ని మార్చగలవు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆశను కోల్పోకూడదు. మంచి మాటలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మనసును శాంతిగా ఉంచుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు దిగులు పడకూడదు. అవే మన బలాన్ని పరీక్షిస్తాయి. ఓపికతో సమస్యలను ఎదుర్కోవాలి. పరిష్కారము తప్పక దొరుకుతుంది. కుటుంబం మనకు అండగా ఉంటుంది. వారి ప్రేమ మనకు ప్రేరణ ఇస్తుంది. స్నేహితుల సహకారం మనకు ధైర్యాన్ని పెంచుతుంది. కలిసి నడిస్తే ప్రయాణం సులభం అవుతుంది. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. దానికోసం ప్రణాళిక సిద్ధం చేయాలి. కష్టపడి పని చేయాలి. ఫలితం ఆలస్యమైన తప్పకుండా వస్తుంది. చిన్న విజయాలను కూడా ఆనందంగా స్వీకరించాలి. అవే పెద్ద విజయాలకు దారి చూపుతాయి. మన కృషిపై గర్వించాలి. ముందుకు సాగేందుకు నమ్మకం పెంచుకోవాలి. మన హృదయం చెప్పే స్వరాన్ని వినాలి. నిజాయితీగా జీవించాలి. తప్పులు చేసినా ఒప్పుకొని సరిదిద్దుకోవాలి. మంచితనం మనకి గౌరవం తెస్తుంది. సమాజానికి ఉపయోగపడే పనులే చేయాలి. పంచుకున్న ఆనందం రెండింతలవుతుంది. ఇతరులకు సహాయం చేయటం గొప్ప గుణం. సేవాభావం జీవితము అర్థవంతం చేస్తుంది. చివరికి మన కథను మనమే రాస్తాం. ప్రతి శ్వాస ఒక వరమని గుర్తించాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆనందంగా జీవిస్తూ ముందుకు ఎగరాలి.